ఏదైనా మనకి చూడాలనిపించింది చూస్తే తప్పవుతుందా? మనకిష్టం వచ్చిన పనులు చేయడం పాపమవుతుందా? కొన్ని సందర్భాలలో ఫ్రెండ్స్‌తోనో, లేకపోతే కొన్ని ఫంక్షన్స్‌లోనో డాన్స్ చేస్తే అది బైబిల్‌కి విరుద్ధమా? యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ప్రియ సహోదరి, సహోదరుడా, ఆయన కృప వలన ఇప్పటివరకి మనల్ని సజీవులుగా ఉంచిన యేసయ్యకి మహిమ కలుగును గాక. బైబిల్ ప్రకారం మనం చూస్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఫ్రెండ్స్ అని లేకపోతే కొన్ని ఫంక్షన్స్ అని మనం బయటికెళ్ళినప్పుడు మనము బైబిల్‌కి ఇది విరుద్ధమా? ఇలా చేస్తే కూడా పాపం అవుతుందా? ఏం కాదులే అనేటువంటి క్వెషన్స్ కొంతమందికుంటే, అయ్యో! ఇది పాపమేమో అర్థం కావట్లేదే ఎలా అనేటువంటి డౌట్‌లు కూడా కొంతమందికి ఉంటూ ఉన్నాయి. ప్రియ క్రైస్తవ జనమా, నీకిష్టం వచ్చింది చూడాలనుకోవడం తప్పు కాదు అని నీవనుకోవద్దు. ఎందుకంటే బైబిల్ గ్రంథము కొంత హద్దుల వరకి మనకి చెప్తూ ఉంటుంది. ఏంటి ఆ హద్దులు అనంటే, చూడకూడనివి చూడకూడదు. చెయ్యకూడనివి చెయ్యకూడదు. వెళ్ళకూడని ప్రదేశాలకు కూడా మనము వెళ్ళకూడదు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ మాటలు నీకు బ్రతకడానికి చాలా కష్టంగా ఉంటాయి లోకంలో. కానీ యేసయ్య అంటూ ఉన్నాడు, సమస్త విషయములలో ఆయన మనవలే శోధింపబడ్డాడు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనములో ఉంటుంది. చూద్దాం ఆ మాటలు ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో నుంచి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూస్తే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. హల్లెలూయా. ప్రియ సహోదరి, సహోదరుడా, మనం చాలా విషయాల్లో అనుకుంటూ ఉంటాం, నాకే ఎందుకు ఈ శ్రమలు? అయ్యో, నేను అనుభవించినన్ని కష్టాలు ఈ భూమి మీద ఎవ్వరూ కూడా పడి ఉండరండి. నేను ఫేస్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు నాకు తెలిసి నా ఫ్రెండ్స్ కానీ, నా రిలేటివ్స్ కానీ, నాకు తెలిసిన వాళ్ళు కానీ ఎవ్వరూ కూడా ఎటువంటి పరిస్థితుల నుంచి వెళ్ళడం లేదు. నాకు మాత్రమే ఇంత కఠోరమైన పరిస్థితి ఎందుకు దేవుడు నాకు అనుగ్రహించాడు? ఇటువంటివి నాకు చాలా కష్టతరంగా ఉన్నాయి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ యేసయ్య నీతో చెప్తూ ఉన్న మాట ఏంటో తెలుసా? సమస్త విషయములలో ఆయన కూడా మనలాగే శోధింపబడ్డాడు, కానీ పాపమునకు ఆయన చోటు ఇవ్వలేదు. కొంతమంది అంటూ ఉంటారు, అదేం కాదులేండి, దేవుడు క్షమించే దేవుడండి, అదేం కాదులేండి, ఆయన కృప కలిగిన దేవుడండి అని అంటూ ఉంటారు. నేస్తమా, ఆయన కృప కలిగిన దేవుడని మాత్రమే నీకు తెలుసా? ఆయన సంహారకుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సంహారకుడై రాకమునుపే ఆయన చూపే కృపను మనం పొందుకొని మనం పాపాన్ని విడిచిపెట్టాలి అని వాక్యం చెప్తుంది. నీకు తెలియడం లేదా? నాకు ఒక్కొక్కసారి యవ్వనస్తులు మీటింగ్స్‌కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే కొంతమంది తమ్ముళ్ళు, చెల్లెళ్ళు కనిపించినప్పుడు కానీ, "అక్క మీరు సినిమాలు చూడొచ్చా? అక్క ఫ్రెండ్స్‌తో డాన్స్ చేస్తే తప్పేముంటుందక్క? మరి వాళ్ళు మమ్మల్ని అక్కడికి పిలుస్తూ ఉంటారు. ఒకవేళ వెళ్ళకపోతే వాళ్ళు మళ్ళీ మాతో మాట్లాడరక్క. వాళ్ళసలు ఇక మమ్మల్ని ఎప్పటికీ కూడా పట్టించుకోరు. వాళ్ళు లేకుండా మాకు చాలా కష్టమవుతుందక్క. ఫ్రెండ్స్ కదక్క. సినిమాకెళ్తే తప్పేంటక్క? లేకపోతే వాడు 2 స్టెప్‌లే వేయమన్నాడక్క. అవి వేస్తే తప్పేముంది?" అని మాట్లాడుతూ ఉంటారు. అవి వింటూ ఉన్నప్పుడు నాకు చాలా వచనాలు గుర్తొస్తాయి గానీ, అన్నీ చెప్పలేంగా ప్రియ సహోదరి, సహోదరుడా. అందుకే ఒక వచనాన్ని మీకు నేను ఈరోజు చూపిస్తాను. అది మీకు తెలియని వచనం కాకపోవచ్చు, కానీ తెలిసిన వచనమైనా సరే ఒకసారి మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. హల్లెలూయా. నేస్తమా, దైవజనమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? నీకెలా ఇష్టమో అలా చూడు. నీకేం చూడాలనిపిస్తే అది చూడు. ఏం చేయాలనిపిస్తే అది చెయ్యి. నీకెలా ఉండాలనిపిస్తే అలా ఉండు. కాకపోతే అక్కడ కొంచెం ఆగండి. ఖచ్చితముగా యేసయ్య నీవు చేసిన ప్రతి పనిని తీర్పులోనికి తెస్తాడు. ఆ తీర్పులోనికి ఆయన తీసుకొచ్చినప్పుడు
నీలో మంచి ఎంత ఉంటుందో చెడు ఎంత ఉంటుందో ఆయన తీర్పులోకి తేకముందే నీకు తెలుసు కదా. మనం చేసేది మనకు తెలుసు. మనం ఏం చేస్తున్నాం, ఎలా ఉంటున్నాం. ఇప్పుడు యేసయ్య వస్తే ఆయనను హద్దుకోగలమా? ఆయన నుంచి మనము బండలలోను, గుహలలోను, సందులలోను దూరుకొని ఈ గొర్రె పిల్ల మహా ఉగ్రత నుంచి మమ్మల్ని రక్షించగలిగిన వాడు ఎవడు అని కేకలు పెడతామా? హద్దుకుంటామా? కేకలు పెడతామా? సహోదరి సహోదరుడా, అర్థం కాని జీవితములో ఎటు వెళ్ళాలో తోచక పాపానికి లోనైపోతూ స్నేహితులతో చేతులు కలిపి బలవంతపు పాపాన్ని నీవు లోపలికి ఆహ్వానిస్తూ ఉన్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్న మాట, ఆ స్నేహితుడు నీకు పరలోకాన్ని ఇవ్వలేడు. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, ఈరోజు నిన్ను నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. సినిమాలకి వెళ్ళొచ్చా, సినిమాలు చూడొచ్చా, లేకపోతే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇవి పాలు త్రాగే స్థితిలో ఉన్నావా, అన్నం తినే స్థితిలో ఉన్నావా అంటే వాక్యం విషయంలో మాట్లాడుతున్నాడు ఈ మాటలు. ఇవి స్టార్టింగ్ స్టేజ్లో అడిగే క్వశ్చన్స్ కావచ్చు, కానీ దేవుని రక్షణ అనుభవంలోనికి వచ్చిన నీవు, ఆత్మ అనుభవము కలిగిన నీవు, వాక్య జ్ఞానము కలిగిన నీవు కూడా పాపమును చేస్తూ మరి ఏం కాదులే అని అనుకుంటూ ఉన్నావు అంటే నీవు ఈ రోజు దేవుడు వస్తే ఆయన గుండెలకి హద్దుకునే పరిస్థితిలో ఉన్నావో లేవో ఒకసారి నిన్ను నువ్వు పరిశీలించుకొనేస్తామా? క్రైస్తవ సంఘాల్లో కూడా ఈరోజు స్టేజుల పైన డాన్సులు, విజిల్స్, నరకానికి ఖచ్చితంగా 100% నరకానికి వెళ్ళిపోతాం. నీ స్థానం ఏంటి? నీ స్థానం ఎక్కడుంది అసలు? నీ స్థానము ఏమై ఉంది? నువ్వు దేనికి అడిక్ట్ అయిపోతున్నావు? ప్రియ క్రైస్తవ జనమా, సాతానుని నీ కాళ్ళ క్రింద పెట్టుకున్నావా? సాతాను కాళ్ళ క్రింద నీవున్నావా? సాతానుని నీ కాళ్ళ క్రింద చితకద్రొక్కుము అని దేవుడు చెప్తూ ఉంటే నీవు ఎవరి కాళ్ళ క్రింద ఉన్నావు? ఆలోచించు నేస్తమా, ఆలోచించు ఒకసారి. ఈరోజు యవ్వనస్తుల జీవితాలు పాడైపోవడానికి, ఆత్మహత్యలు చేసుకోవడానికి, చంపడానికి కారణం ఏంటి అంటే వారిలో జీవము కలిగిన వాక్యము లేకపోవడము. హల్లెలూయా. పాపము చేస్తూ పాపములో మునిగిపోతూ ఉన్నటువంటి నీతో దేవుడు అంటూ ఉన్న మాట ఏంటి అంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో శరీర కార్యములు 15 ఉన్నాయి. వాటిల్లో చదివి చూడండి. అల్లరితో కూడిన ఆటపాటలంటే ఏంటమ్మా? అల్లరితో కూడిన ఆటపాటలంటే ఇట్లా అనవసరమైనటువంటివి, దుర్భాషలతో కూడినటువంటి ఆ పాటలకి డాన్సులు వేయకూడదు. అల్లరితో కూడిన ఆటపాటలు నీలో ఉండకూడదు అని దేవుడు అన్నాడు అంటే ఫ్రెండ్స్ పిలిచారు, లేకపోతే బంధువులు డాన్స్ వేస్తున్నారు, పెళ్లిలో డాన్స్ వేస్తున్నారు, నేను వేయకపోతే ఫీల్ అవుతారు, వాళ్ళు ఇస్తారా నీకు పరలోకం? ఎవరెవరమ్మా? దేవుణ్ణి నమ్మిన నీవు జీవము కలిగిన దేవుని పాదాలు పట్టుకుని ఆయన వాక్యము ప్రకారం నడుచుకోవడానికి ఇష్టపడు. అంతేకాని నేనేం చూసినా ఏం కాదులే, ఏం చేసినా ఏం కాదులే, ఈ రోజు దేవుడు నిన్ను చూసి చూడనట్టు వదిలేయడానికి కారణం ఏంటి అంటే మారతాడు, నా బిడ్డ మారుతుంది, ఇంకా ఒక అవకాశం ఇద్దాం, క్షమించి వదిలేస్తున్నాడు అంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈరోజు చాలా మందికి తెలియని సత్యం ఏంటంటే నీవు బ్రతికి ఉన్నావు అంటే ఒకటి నీలో పాపమైనా ఉండుండాలి, దేవుని ప్రణాళిక అయినా ఉండుండాలి. అంతేకాని నీవు ఏ కారణము లేకుండా ఈ భూమి మీద లేవు. ఇది తెలుసుకో అమ్మా, ఇది తెలుసుకో దైవజనమా. ఎందుకంటే ఈరోజు చాలా మంది అండి దేవుని ప్రణాళికను గుర్తించలేక, ఆయన ఉద్దేశాలు తెలుసుకోలేక పాపములో మునిగిపోతూ ఉంటే అనేక మంది దేవుని ఉగ్రతకి గురవుతూ ఉన్నారు. అందుకే ఆయన వాక్యము సెలవిస్తూ ఉంది, ఇక నుంచైనా రండి ఎక్కడికట? దేవుని యొద్దకి వచ్చి ఆయన వాక్యము ఎంత శక్తి కలిగినది. భూమి మీద వివేచన కలిగి దేవుని వెతుకువారు కలరేమోనని ఆయన ఆకాశము మీద నుంచి చూస్తూ ఉన్న దేవుడు ఉన్నాడు. ఆయన చూస్తున్నప్పుడు ఆయన కనుదృష్టికి నీవు ఏ విధముగా కనిపిస్తూ ఉన్నావు నేస్తమా? నువ్వు ఏ విధముగా ఆయన దృష్టికి ఒక నీతిమంతుడుగా కనిపిస్తూ ఉన్నావా? ఒక పాపిగా ఆయన దృష్టికి కనిపిస్తూ ఉన్నావా? ఏ స్థితిలో నీవు ఉన్నావు? ఏ స్థానము నీవు కలిగి ఉన్నావు? సాతానుని నీ కాళ్ళ క్రింద ఉంచుకున్నావా? నీవు సాతాను కాళ్ళ క్రింద ఉన్నావా అనేటువంటిది ఈరోజు నువ్వు ఆలోచించాల్సినటువంటి విషయమై ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నేను సాతాను కాళ్ళ క్రింద ఉండకుండా నన్ను రక్షించయ్యా, నా కాళ్ళ క్రింద సాతానుని చితకద్రొక్కడానికి నాకు బలాన్ని అనుగ్రహించు అని నీవు నమ్మినట్లయితే ప్రార్థించు నాతో పాటు కలిసి. ప్రార్థన. పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు నాయనా. అయ్యా, ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి
మేమేం చూడాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా అది నీ చిత్తములో ఉండాలి అని, నీ వాక్యానికి వ్యతిరేకముగా మా జీవితంలో ఏ పాపము మమ్మల్ని ఏలకుండా నీ కృపలో మమ్మల్ని దాచి ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా, మా స్థానము ఏమై ఉన్నదో మాకు తెలీదు ప్రభువా. మా స్థానము అయ్యా నీ హృదయములో ప్రభువా ఒక నీతిమంతుని తత్వము కలిగినదై ఉండాలి. రాజా, నీకు స్తోత్రాలు. అయ్యా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితాన్ని నీ కృపలో భద్రపరచమని, అయ్యా సాతానుని అయ్యా మా కాళ్ళ క్రింద త్రొక్కించమని, మేము సాతాను కాళ్ళ క్రింద ఉండకుండా మాకు సహాయము చేయమని, మా స్థానమును మేము గుర్తిరిగి అల్లరితో కూడిన ఆటపాటలు మా జీవితములో లేకుండా అయ్యా నీ యొక్క కృప చొప్పున మేము బ్రతుకున్నట్లు మమ్మల్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు.